ఈరోజు శుభదినం. దులీప్ ట్రోఫీ అని కాదు, మిమ్మల్ని అందరినీ కలవడం, ఇంతమందిని చాలా కాలం తర్వాత ఒక దగ్గర అందరూ కలుస్తా ఉన్నారు కాబట్టి నిజంగా చాలా సంతోషం. మరి ఈరోజు ముఖ్య అంశానికి వచ్చినప్పుడు ఈరోజు ఎందుకు ఇక్కడ కలుస్తున్నాము అంటే అనంతపురం జిల్లాలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు జరగబోతున్నాయి. సో మొట్టమొదటిగా ఇక్కడ అనంతపురంలో దులీప్ ట్రోఫీని అలాట్ చేయడము బీసీసీఐ వారికి కృతజ్ఞతలు. తర్వాత ఇక్కడ దులీప్ ట్రోఫీ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి కూడా మొదటి రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ మన జిల్లాలో గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా మొదటి నుంచి దగ్గరుండి పూర్తి సహాయ సహకారాలు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అందిస్తున్నారు. ఆయన కూడా ఆర్గనైజింగ్ కమిటీకి చైర్మన్ గా ఉండి పూర్తి సహకారం ఇస్తున్నారు. ఆయనకి కృతజ్ఞతలు. మన ఎస్పీ గారు కూడా నిన్న గ్రౌండ్ కి రావడం జరిగింది, ఏర్పాట్లన్నీ చూసినారు. ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా కృతజ్ఞతలు. దాంతో పాటు మిగతా జిల్లా అధికారులు కూడా పూర్తిగా సహకారం ఇస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు. జిల్లా క్రికెటర్స్, తర్వాత జిల్లా క్రికెట్ సంఘం కూడా చాలా ఉత్సాహంతో పనిచేసి బాగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. చాలా పెద్ద టోర్నమెంట్ ఇది. అనంతపురంకి ఎప్పుడు ఇటువంటి అవకాశం ఎప్పుడు రాలేదు. చిన్న పని అయితే కాదు, చాలా పెద్ద పని. బీసీసీఐలో ముఖ్యంగా ఏం చూస్తున్నారంటే ఎక్కడ వర్షాలు తక్కువ వస్తాయి అని. ఎందుకంటే చాలా సార్లు దులీప్ ట్రోఫీ జరపడంలో వర్షాలు వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకే వర్షాలు ఎక్కడ తక్కువ అంటే ఇంకా మనకి జైసల్మేర్ తర్వాత ఇంకా మనమే, కాబట్టి అదొక ముఖ్యమైన కారణము. దాంతో పాటు ఇక్కడ కూడా మనకి మంచి గ్రౌండ్ ఉన్నాయి, రెండు పక్కనే ఉన్నాయి, కాబట్టి మనకు అవకాశం వచ్చింది. ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నాము, మీతో కూడా కలవాలని. బాగా ఏర్పాట్లు జరిగిన తర్వాత కొంత అవగాహన ఉండిన తర్వాత కలుస్తామని. దులీప్ ట్రోఫీ నాకు తెలిసి మన దేశంలో ఇంటర్నేషనల్ తర్వాత బిగ్గెస్ట్ అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ. 4-day మ్యాచ్. దేవదర్ ట్రోఫీ వచ్చి 1-day మ్యాచ్లు, దులీప్ ట్రోఫీ వచ్చి 4-day మ్యాచెస్. ఒక 3 రోజులు గ్యాప్ ఉంటుంది అనుకుంటా, 3 days గ్యాప్ ఉంటుంది ఒక మ్యాచ్ నుంచి. సహకారంతో అక్కడ వాళ్ళున్న హోటల్ కానీ తర్వాత గ్రౌండ్ లో కానీ మొత్తం పోలీస్ సహకారం ఉంది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పోలీస్, హోటల్లో పోలీస్, గ్రౌండ్ లో పోలీస్, ఇటువంటి చోటంతా కూడా పోలీస్ వాళ్ళు కూడా మొత్తం స్టడీ చేసి చూస్తున్నారు ఎక్కడ ఉండాలా పోలీసు, ఏం చేయాలా అని చెప్పేసి అవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే నిన్న ఎస్పీ కూడా రావడం జరిగింది. లేదు, ఇక్కడ అసలు చాలా తక్కువ, ఇక్కడ ఆ స్థాయిలో లేవు. ఇంకా కొంతమంది ఎవరన్నా ఉండొచ్చు, కొంతమంది ఆఫీషియల్స్ అట్లా, కానీ అంతా హోటల్స్ లోనే ఉంటారు అనంతపురంలో. ఇది ఒక 20 సంవత్సరాల కింద వచ్చింటే మనకి హోటల్స్ ఉండేవి కాదు, కానీ అది కూడా మంచిదే. అనంతపురంలో ఎప్పుడైతే కొంత బాగా అభివృద్ధి చెందుతా వస్తుందో ఈ హోటల్స్ కూడా కొంత పెరిగి 3 స్టార్ గానీ 4 స్టార్ గానీ 5 స్టార్ అట్లా రావడంతో మనకి అవకాశాలు కూడా ఇంకా పెరుగుతాయి. అనంతపురంలో అటువంటి మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థాయికి పూర్తిగా లేకున్నా అంతో ఇంతో మనకి ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతాం. సో ప్లేయర్స్ మొత్తం టీమ్స్ అన్ని కూడా హోటల్స్ లో ఉంటారు, ఇక్కడ ఉంటారు. 2 గ్రౌండ్లు ఉన్నాయి మనకి. ఒక గ్రౌండ్ లో మాత్రమే పబ్లిక్ అలౌడ్ ఉంటుంది, ఎందుకంటే 2వ గ్రౌండ్ లో మనకు ఆ ఫెసిలిటీస్ లేవు.
ప్రొటెక్షన్ లేదు, గ్యాలరీ లేదు, ఫెన్సింగ్ లేదు. మీకు గుర్తుందేమో మొదటిసారి 2004లో రంజీ ట్రోఫీ ఫస్ట్ టైం జరిగినప్పుడు మన గ్రౌండ్ లో జనాలంతా దుంకి లోపలికి వచ్చి ఆటోగ్రాఫ్ ఇచ్చేవాళ్ళు. మొదటి మ్యాచ్. రెండో మ్యాచ్ కంతా మరి పూర్తి ఫెన్సింగ్ లేకుండా చేద్దామనే ఉద్దేశం ఉండింది, కానీ మన పక్క చాలా కష్టం. అంతే. ఓకే, వస్తాను ఆ పాయింట్కి. ఇది పూర్తి అయిపోలే, ఈ పాయింట్ అయిపోతానే. సో ఆ 2 గ్రౌండ్లో ఒక గ్రౌండ్ మాత్రమే, దాంట్లో 4100 ఒక రోజుకి కూర్చొని మ్యాచ్ చూడవచ్చు. గ్యాలరీస్ లో కానీ లోపల పెవిలియన్ లో కానీ చూడొచ్చు. వాళ్ళకి పాసులు ఇస్తాం, పాసులు అలాట్ చేస్తాం. ఫ్రీ ఎంట్రీ అనేది అయితే లేదు, ఎందుకంటే ఆ పదం ఫ్రీ అనేది వాడినామంటే ఎంతమంది వస్తారో ఏం అవుతుందో గందరగోళం అయిపోతుందేమో అని చెప్పి అదొక భయం ఉంది. కాబట్టి ఫ్రీ అయితే లేదు ఆ పదం, దయచేసి మీరు కూడా వాడొద్దండి. పాస్ ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తాము. తర్వాత పాసులు ఎట్లా ఏమనేది మళ్ళా క్లియర్ గా చెప్తాం కూడా. మీకు కూడా పాసులు ఉండాలి, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కావాలంటే అవి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో అది గ్రౌండ్ కి కెపాసిటీ. మంది చిన్న కెపాసిటీ, మనకి ఇంకా ఆ స్థాయిలో లేదు. బీసీసీఐ తరఫు నుంచి అయితే అసలు ఎవరు రారు అనుకున్నారు, లేదు వస్తారు, మా అనంతపురంలో కొంతమంది అయినా ఉంటారు అక్కడ అని చెప్పేసి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను విఐపీస్ వచ్చి చూడాలి, అది ఇంకా పక్కాగా ఇన్ఫర్మేషన్ లేదు. ప్లేయర్స్ అయితే లిస్ట్ కూడా మనకి తెలిసినప్పటి నుంచి మీకు ఇస్తాము, ప్లేయర్స్ లిస్ట్ ఎవరెవరు వస్తున్నారు టీమ్స్ లో అని చెప్పేసి. తర్వాత సెలెక్టర్స్ ఉంటారు, వాళ్ళ సెలెక్టర్స్ ఫస్ట్ మ్యాచ్ కి అయితే చిన్నస్వామిలో ఉంటారు, ఇక్కడికి రారు. కానీ సెకండ్ మ్యాచ్ నుంచి సెలెక్టర్స్ ఇక్కడికి వస్తారు. దాంతో పాటు నీకు ఈ కామెంటేటర్స్ ఉన్నారు. కామెంటేటర్స్ లో కూడా కొంతమంది ఎక్స్ ప్లేయర్స్ ఉన్నారు, పాత ప్లేయర్స్ కూడా ఉన్నారు, లైక్ చేతన్ శర్మ అంట, వాళ్ళు ఉన్నారు. దెన్ ఆఫ్ కోర్స్ లైవ్ ఉంటుంది, స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ వస్తుంది. సో అది కూడా పాసెస్ ఇస్తాము ఇక్కడే ఈ క్యాంపస్ లోనే. సో ఎవరైనా పాసులు కావాలా, ఈ మ్యాచ్ చూడాలా అనుకుంటే ఆ రోజు వస్తే పాసులు అలాట్ చేస్తారు. ఆ రోజు 31st 30 ఆన్లైన్ పెడితే చాలా ఇది అయిపోతుందని డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి తీసుకోవాలా. వినపడలేదు ఎవరు వెనకల. ఆడిటోరియంలోనా? ఎక్కడ? అక్కడ గ్రౌండ్ దగ్గర. గ్రౌండ్ దగ్గర, ఎందుకంటే ఎంతమంది వస్తారో ఏమో తెలీదు. కొన్ని బ్యారికేడ్స్ చేసి జనాలు ఎక్కువ వస్తే కంట్రోల్ చేయడము, ఆ రోజు పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని అక్కడ పాసెస్ అలాట్ చేయడం జరుగుతుంది.